మన ఎస్ఆర్హెచ్ టీం మనం మాట్లాడడానికి ఏం లేదండి. దేశం మొత్తం క్రికెట్ లవర్స్ అందరూ ఎస్ఆర్హెచ్‌ని అయితే పొగుడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్స్ ప్రతి మ్యాచ్ కూడా 200 స్కోర్ అయితే ఈజీగా సునాయాసంగా అయితే కొట్టేస్తుంది. అందులోనూ రికార్డులు మోత మోగిస్తుంది. ఎవరు టచ్ చేయని రికార్డులు పెట్టేస్తుంది. 277 కొట్టింది. తర్వాత 287 కొట్టేసింది. ఎవరు దాని దరిదాపుల్లో కూడా రాలేరని అయితే చెప్పేస్తుంది. అంతగా దారుణంగా అయితే ఆహ్, టార్గెట్ అయితే సెట్ చేస్తుందనుకోవచ్చు ఎస్ఆర్‌హెచ్. ఇంక దీనిలో ముఖ్యంగా మనకు తెలిసిందే కదా! ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే దీంట్లో ఫామ్‌లోకొస్తున్నారు. ఏదైతే స్టార్టింగ్ మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయ్యాడు. అలానే రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు. నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు. నితీష్ రెడ్డి ఒక బ్రిలియంట్ నాక్ ఆడడం చూసాం. 2 మ్యాచ్‌లు మంచిగా ఆడడం చూసాం. అతను మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మనం ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మన దాంట్లో ఎక్కువ మంచిగా ఆడుతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి లాంటోళ్ళు మంచిగా ఆడుతున్నారు. కానీ ఎక్కువ డిపెండ్స్ వచ్చేసి క్లాస్